కొందరు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు హిందువులకు బతుకమ్మ చీరలు ఎట్లా ఇచ్చినామో ముస్లిం సోదరీమణులకు రంజాన్ తోఫా గట్లనే ఇచ్చినాము లొల్లేంద్రబాయ్ అని మాట్లాడుతున్నారు. సరే, రంజాన్ తోఫా వర్సెస్ బతుకమ్మ చీరలు మాట్లాడాలంటే ముందు రంజాన్ తోఫా ఏమి ఇచ్చారో మనం చూడాలి. ఒకసారి ఈ వీడియో చూడండి. ఆడవాళ్లకు పట్టు చీర, మగవాళ్లకు లాల్చీ పైజామా. ఈ పట్టు చీర ఖరీదు ఒక 4 నుంచి 5 వేల రూపాయలు ఉంటుంది. లాల్చీ పైజామా ఒక 4 నుంచి 5 వేలు ఉంటుంది. మొత్తం 8 నుంచి 10 వేల రూపాయలు ఉంటుంది. ఇప్పుడు నేను మన హిందూ ఆడబిడ్డలను అడుగుతున్నా, మీకు పట్టు చీరలు ఇచ్చారో పాలిస్టర్ చీర ఇచ్చారో ఒకసారి కామెంట్ చేయండి. అండ్ మీకు ఇచ్చినటువంటి చీర ఖరీదు 4 నుంచి 5 వేల రూపాయలు ఉంటుందా? మీ మగోళ్లకు లేదంటే హిందూ మగోళ్లకు ఎవరికైనా ఒక అంగి పాయింట్ గుట్టించిందా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ? లేకపోతే ఆఖరికి ఒక లుంగి బనియన్ పెట్టిరా అనేది మీరు ఫోటోలు పెట్టండి. మీ దగ్గర ఉంటే బతుకమ్మ చీరలై ఖచ్చితంగా కమెంట్లు చేయండి. మీరు ఇచ్చినటువంటి చీరలు మడికట్లల్లో ఈ కొంగలు రాకుండా దిశబొమ్మల గడతారు కదా, ఆడ గడుతున్నారు. మీరు ఇచ్చిన చీరలు ఇళ్లల్లో 2 వీలర్లు 4 వీలర్లు దూచుకోవడానికి వాడుతున్నారు. మీరు ఇచ్చినటువంటి చీరలు బండలు దుడవనీకి లేదా మసిగుడ్డల్లాగా వాడుతున్నారు. హిందువులకేమో చులకన భావంతో అటువంటి చీరలు ఇస్తున్నారు. అండ్ మాకు బురకాలు తప్ప మేము బురకాలు వేసుకుంటాం, పట్టు చీరలు కట్టుకోము రాని వాళ్ళకి మాత్రం మీరు పట్టు చీరలు ఇస్తున్నారు. ఇది అలా రేవంత్ రెడ్డి యొక్క పాలన, రేవంత్ ఉద్దీన్ యొక్క పాలన. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు కదా బతుకమ్మ చీరలు అయితే ఎట్లా ఇచ్చినామో రంజాన్ తోఫా గట్ల ఇచ్చినామంటే ఆ నాయకులను అడగాల మనం అందరము. ఇవాళ ఒక సమ్మక్క సారక్క జాతర చేస్తే హిందువుల నుంచి ఎన్ని పైసలు వచ్చినాయండి? ఇలా వేములవాడలో కానీ లేకపోతే చెరువుగట్ట దగ్గర కానీ శివరాత్రి చేస్తే హిందువుల నుంచి ఎన్ని పైసలు వచ్చినాయండి? యాదగిరిగుట్ట నుంచి హిందువుల నుంచి ఎన్ని పైసలు వస్తున్నాయండి? మా హిందువులు ఒక ఆదివారం కొమరవెల్లి మల్లన్న దగ్గర పట్నాలకు వేసేటటువంటి పైసలు కాదు మీరు మా బతుకమ్మ చీరలకు ఇచ్చింది. మేము హిందువులకు ఎట్లా ఇచ్చినామో ముస్లింలకు అట్లా ఇచ్చినామని మాట్లాడతారు. మరి ఇలా ఏ ముస్లిం నుంచి ఎంత తీసుకున్నారు? ఏ దర్గా నుంచి మీకు పైసలు వచ్చినాయి? ఏ మస్జిద్ నుంచి మీకు పైసలు వచ్చినాయి? అక్బరుద్దీన్ ఓవైసీ కూడా ఏం మాట్లాడిండో ఒకసారి వినండి. అక్బరుద్దీన్ ఓవైసీ చాలా స్పష్టంగా చెప్తుండ్రు, రెడ్డి మావోడు కాదు, రావు మావోడు కాదు, కాపు మావోడు కాదు, ఓన్లీ కల్మా చదివేటోడే మావోడు. అంటే దాని అర్థం హిందూ ఎవడు మావోడు కాదని. మరి అటువంటి వాళ్ళకు ఇలా హిందువుల పైసలు ఎందుకు తీసుకుపోయి ఇస్తున్నావు? ఇలా మా సబ్బండ వర్గాల పైసలు ఇస్తున్నావు, సకల కులాల పైసలు ఇస్తున్నావు, మొత్తం యావత్ హిందూ జాతి పైసలు ఎందుకు తీసుకుపోయిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు? చివరిగా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పేది ఏంటంటే మీరు వాళ్ళని నెత్తిన పెట్టుకుంటున్నారు. అండ్ ఈ ప్రాసెస్ అంతా చూస్తే కూడా సొమ్మొక్కంది సోకొక్కంది అన్నట్టు, అయిందాన్నేమో అంచనా పెట్టడం, కాందాన్ని కంచంలో పెట్టుకోవడం అన్నట్టు. బహుశా మీరు ఈ ప్రాసెస్లో ఇంకొక 2 రంజాన్లు చేస్తారేమో కానీ గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక రోజు వాళ్ళు మీకు బక్రీద్ చేస్తారు. ఒక సైడ్ ఏమో రైతు భరోసా ఇవ్వడానికి పైసలు ఇవ్వంటారు, ఇంకొక సైడ్ మాత్రం రంజాన్ తోఫాలు 10,000 రూపాయలు పెట్టి ఇస్తారు. ఒక్కసారి తెలంగాణ సమాజం మీద ఆలోచించాలి. అందుకనే చెప్పేది కాంగ్రెస్ హటావో తెలంగాణ బచావో. జై తెలంగాణ, జై శ్రీరామ్.